నగరంలోని ప్రగతి నగర్లో రోజురోజుకు డయేరియా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అక్కడ పర్యటించారు. శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. అయితే మేయర్, మున్సిపల్ కమిషనర్ పై మండిపడ్డారు స్థానిక మహిళలు. సమస్య వచ్చినప్పుడు నామమంత్రంగా వచ్చేసి వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ప్రశాంత్ అసలు వచ్చేదో రాకు వాటి వల్లే కదా ఏదో కాస్త కొద్దిగా రోడ్డు శుభ్రం కూర్చున్న కాడే. జిల్లాలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 114 మంది అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. వీరి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా వారిలో కొంతమందికి కలరా సోకినట్టుగా గుర్తించారు. గుంటూరు, పొన్నూరు, తెనాలి ప్రాంతాలకు చెందిన మొత్తం 7గురికి కలరా సోకడంతో ఎయిమ్స్ లో చేరారు. మంగళగిరి మండలం, తాడేపల్లి మండలంలో కూడా కలరా బాధితులు ఉన్నట్టుగా సమాచారం.